ఒకరోజు ఒక మనిషి గౌతమ్ బుద్ధ దగ్గర వెళ్తారు. అతను గిట్ట చాలా పెద్ద విద్వాన్ ఉంటాడు. అయితే గౌతమ్ బుద్ధని అడుగుతాడు, గౌతమ్ బుద్ధ, మీకు ఈ లోకంలో ఇంత మంచి పేరు ఇలా వచ్చింది, నాకెందుకు రాలేదు అని అడుగుతాడు. ఆ టైంకి గౌతమ్ బుద్ధ అనేది ఒక సముద్రం దగ్గర పోతున్నారు. సముద్రం అటువైపు అతనికి వెళ్ళాలి. అయితే ఒక షిప్ వస్తుంది. అదే షిప్ ఆయనకు చెప్తాడు, నన్ను అటు సైడ్ తిప్పేసి. అంటే ఇతను వేరే ఆయన ఉంటాడు కదా, ఆయన చెప్తాడు, మీకు ఇక్కడి నుంచి అక్కడికి దాటనీకి రాదా? నేను చూడండి 10 సంవత్సరాల నుంచి ఎట్లా స్పీడ్ కావాలో, ఎట్లా మాయమైపోవాలో అనేది నేర్చుకున్నాను. మ్యాజిక్ అది, మీకు రాదా ఇవన్నీ మ్యాజిక్ అని చెప్తారు. అయితే గౌతమ్ బుద్ధ చెప్తారు, చూపి మీ మ్యాజిక్ ఏందో చూపియండి అని చెప్తారు. అయితే ఈ మనిషి ఏం చేస్తాడు, చుట్కీ బజాయిస్తాడు. చుట్కీ బజాయించగానే అటు సైడ్ వెళ్ళిపోతాడు. సముద్రం అటువైపు ఉంటాడు. మళ్ళీ చుట్కీ బజాయించగానే ఇటువైపు వచ్చేస్తాడు. అయితే గౌతమ్ బుద్ధ అంటారు, చూసినావా, అందుకే నువ్వు అహంకారంలో వచ్చి నీ 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు అని చెప్తారు. అయితే ఆ మనిషికి అర్థం కాదు, ఎందుకు నేను 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను, ఎందుకు ఇలా అంటున్నారు, మంచిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక రూపాయితో పని అయిపోయిన విషయం కోసం నువ్వు నీ 10 సంవత్సరాలు వేస్ట్ చేసినావు. అయితే గౌతమ్ బుద్ధ అంటారు, నువ్వు 10 సంవత్సరాలు వేస్ట్ చేసినావు ఒక చిన్న ట్రిక్ నేర్చుకోవడానికి, కానీ నేను అదే పనిని రూపాయిలో ఫినిష్ చేసేసినాను. చూసినావా, ఇది డిఫరెన్స్ అన్నమాట. మీకు ఈ వీడియో చూసి ఏం అర్థమైందో కమెంట్ చేసి రాయండి. అట్లనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీ కింద కనిపిస్తుందేమో సబ్స్క్రైబ్ బటన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.